ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో ఈనాటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. మంగళవారం షష్ఠీ సందర్భంగా కుటుంబజనులందరి ఆరోగ్యానికి, క్షేమానికి, దాంతోపాటు సర్ప దోష నివారణకి కుమారస్వామిని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలు తెలుసుకుంటారు. అంతేకాక ఏ విధమైన నియమాలని పాటించాలో వాటిని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుద్ధపక్షం. ఇక క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చురుకుదనం ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలలో మాటలో కూడా తొందరపాటుతనం గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు తొందరగా వ్యాపారాన్ని చేయాలని, అధికమైన లాభాలని పొందాలని ఆశిస్తారు. కానీ అది సాధ్యపడకపోవచ్చు. ఉద్యోగులు పనులన్నింటినీ వేగంగా పూర్తి చేయాలి అనే అభిప్రాయంతో ఉంటూ చిన్న పొరపాట్లని చేస్తూ వాటిని సరిదిద్దుకుంటూ మొత్తానికి ఆలస్యంగానే పని పూర్తి చేస్తారు. శ్రామిక, పారిశ్రామిక, కార్మిక రంగానికి చెందినటువంటి వారు పని తొందరగా ముగించాలనేటటువంటి ధ్యాసతో లక్ష్యభావం లేకుండా కొంత నిర్లక్ష్యభావంతో అశ్రద్ధతో పనిచేసే అవకాశం ఉంది. సంతానం విద్యార్థి దశలో కానున్నట్లయితే దాని మీద ఏకాగ్రతాభావం లేకుండా చదువుని పూర్తి చేసేస్తారు. అది బుద్ధిలోకి పడుతుందనే మాట సంశయాస్పదమే. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. షష్ఠీ మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మేషరాశి వారు చామంతులతో అర్చించినట్లయితే ఆరోగ్య ప్రతికూలత తప్పక తొలగిపోతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి పట్టుదల భావంతో గోచరిస్తారు. స్త్రీలు మాట్లాడేటువంటి సందర్భంలో కూడా అపార్థ స్ఫూర్తితో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఎక్కడెక్కడ వ్యాపారానికి సంబంధించిన వక్ర మార్గాలు ఉంటాయో వాటి గురించి ఆలోచన చేస్తారు. అది సరికాదనే యథార్థంతో వెంటనే విరమించుకుంటారు. ఉద్యోగులు కూడా ప్రతివారు మాట్లాడేటువంటి మాటని వేరు అర్థంగా తీసుకుంటూ అనవసరమైన విసుగు, చిరాకు, కోపాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గానికి చెందినటువంటి వారు పనుల్ని సకాలంలో ముగించుకోగలుగుతారు. అందరితోనూ సమన్వయ భావంతోనే ఉంటారు. కానీ లోపల మాత్రం అనుమాన దృక్పథంతో ఉండొచ్చు. సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని చూపిస్తూనే ఉంటారు. కానీ అనుకున్నంత ఫలితం సాధింపబడకపోవచ్చు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. షష్ఠీ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గులాబీలతో అర్చించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు సానుకూల దృక్పథంతో ఉంటారు. ఏ విధమైన వివాదాలు కుటుంబంలో రేకెత్తకూడదనే చక్కని ఆలోచనతో ఉంటారు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఎవరితోనూ వాగ్వివాదాన్ని ఏర్పాటు చేసుకోకూడదు అనే ఆలోచనలో ఉండి చక్కగా వ్యాపారాన్ని నిర్వహించుకోగలుగుతారు. ఉద్యోగులు తోటివారితో సమన్వయ భావంతో ఉంటారు. పాత కలహాల్ని ఏమాత్రము గుర్తు చేసుకోరు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు గృహ నిర్మాణ విషయాల్లో ఈరోజు చాలా ఒత్తిడిగా కనిపిస్తారు. దాదాపు సంస్థకి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. విద్యార్థులు తమదైనటువంటి విద్యా సంబంధమైనటువంటి వ్యాసంగాలతో పూర్తిగా ఒత్తిడితో ఉంటారు. నిద్ర ఆహారాల్ని కూడా దాదాపుగా లెక్కించకపోవచ్చు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. షష్ఠీ మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పారిజాతాలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకు ముందున్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే దిశలో ఆలోచనలో ఉంటారు మహిళలు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు వాటికి సంబంధించినటువంటి సరైన లెక్కలన్నింటినీ సకాలంలో జాగ్రత్తగా సరిదిద్దుకోవాలనే ఆలోచనతో ఉంటారు. ఉద్యోగులు ఏ విధమైన పొరపాట్లు లేకుండా ఉండేందుకని పెద్దలైనటువంటి వారి సలహాలని సంప్రదింపుల్ని తీసుకుని వారి మాటకి అనుగుణంగా పూర్తి చేస్తూ ఏ విధమైన దోషము లేకుండా ప్రవర్తిస్తారు. కార్మిక రంగానికి చెందిన వారు అలాగే పారిశ్రామిక రంగానికి చెందిన వారు సంస్థ కంటే కూడా కుటుంబం ముఖ్యమైనటువంటి ఆలోచనతో కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడిపేలాగా తగినటువంటి విధంగా ఆలోచనలు చేస్తారు. విద్యార్థులు సకాల విధానాన్ని పాటిస్తూ విద్యా విషయంలో ప్రమాణాలని మంచిగా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఫలితాలు అనుకున్నంతగా వారికి లభించకపోవచ్చు, నిరుత్సాహపడరు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. షష్ఠీ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తామన్నటువంటి హామీని ఏమాత్రమూ నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు సమయానుగుణమైనటువంటి మాటల్ని మాట్లాడుతూ వినియోగదారుల నుండి సరైనటువంటి విశ్వసనీయతని పొందలేకపోవచ్చు. ఉద్యోగులు పని పూర్తయినట్లుగా అసత్యాన్ని చెప్పి తరువాత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. అలాగే కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మాట తప్పేటటువంటి విధానం ఉంది. అలా లేకుండా ఒకే మాట మీద నిలబడి ఉండడం అవసరం, ముఖ్యం కూడా. విద్యార్థులు తమ విద్య కంటే కూడా విద్యేతరమైనటువంటి విషయాల మీద దృష్టిని కేంద్రీకరించి తల్లిదండ్రుల మందలింపులకి గురి కావచ్చు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. షష్ఠీ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంపెంగలతో అర్చించినట్టయితే విద్యార్థుల మేధాశక్తి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఏ విధమైన వాద వివాదాల జోలికి పోకూడదనే భావంతో, సౌమ్య భావంతో, సాత్విక భావంతో మెలుగుతారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు తమదైనటువంటి వ్యాపారపు వృత్తి దృష్టిలో మాత్రమే ఉండి ఇతరులతో అనవసరమైనటువంటి వ్యర్థ ప్రలాపాన్ని చేయరు. ఉద్యోగులు తమదైన కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉండి పూర్వం పూర్తి చేయవలసిన అన్నిటినీ కూడా చేయడంలో ఒత్తిడితో ఉంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మిగిలిపోయినటువంటి పనిని పూర్తి చేయాలనే ఆలోచనతో ఇతరుల సహాయ సహకారాల్ని కూడా తీసుకుని ఆ పనిని పూర్తి చేసే పనిలోనే ఏకాగ్రభావంతో ఉంటారు. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే ఎక్కువసేపు రాత్రివేళ పనిచేస్తూ పగటిపూట నిద్రిస్తూ తల్లిదండ్రుల ఆగ్రహానికి గురవుతారు. కానీ తప్పనిసరి పరిస్థితి అది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. షష్ఠీ మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కనకాంబరాలతో అర్చించినట్లయితే అదృష్టయోగం ఉంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు సంపూర్ణమైనటువంటి బాధ్యతాభావంతో ప్రవర్తిస్తారు. కుటుంబం పట్ల వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు పూర్తిగా నిబద్ధ భావంతో ఉంటూ, అంకిత భావంతో ఉంటూ సరైనటువంటి పని సకాలంలో ముగింపజేస్తారు. ఆర్థికమైనటువంటి లాభానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగులు సమయపాలన చేస్తూ పనిని ముగించుకుంటూ ఉంటారు. అయితే కొత్తగా కట్టుకోబోయేటటువంటి ఇంటికి సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండొచ్చు కూడా. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించాలనే ఆలోచనతో గట్టి నిర్ణయాన్ని తీసుకుని తదనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే ఈ రోజుకి అంత ఎక్కువగా సంపూర్ణమైనటువంటి విద్యని పూర్తి చేయలేకపోవచ్చు. అయితే మంచి ధైర్యంతో మాత్రం ఉండగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8,
ధరించవలసిన దుస్తుల రంగు నీలం. షష్ఠి మంగళవారం సందర్భంగా తులారాశి వారు ఎర్రగన్నేరు పుష్పాలతో అర్చించినట్టయితే కీలకమైనటువంటి నిర్ణయాలు సానుకూలపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏదైతే అది జరుగుతుందనే ఒక తీరు నిర్వేద భావంతో ఉంటారు మహిళలు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ధర్మబద్ధంగానే వ్యాపారాన్ని చేసేటటువంటి కారణంగా ఏ అధికారులకి బెదిరేటటువంటి అవకాశమే లేకుండా వ్యవహరిస్తారు. ఉద్యోగులు కూడా సక్రమంగా పని పూర్తి చేయడం, ఆత్మధైర్యం ఆత్మస్థైర్యం ముఖ్యం అనే ఆలోచనలో ఉండి చాలా సుఖంగా కార్యక్రమాన్ని నిర్వర్తించుకోగలుగుతారు. శ్రామిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సకాల నిద్ర భోజనాల పట్ల తగినటువంటి శ్రద్ధని తీసుకోవాలని గట్టి నిర్ణయానికి వస్తారు. విద్యార్థులు ఎక్కువసేపు విద్య మీద దృష్టిని కేంద్రీకరించాలనే గట్టి ఆలోచనకి వస్తారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. షష్ఠి మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు సువర్ణగన్నేరులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అర్చించినట్లయితే సంఘంలో వీరి మాటకి విలువ పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి అశాంత భావం గోచరిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు శారీరకమైనటువంటి విశ్రాంతిని కోరి కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపాలనే ఆలోచనతో ఇంటి వద్దే దాదాపుగా ఉండవచ్చు. ఉద్యోగులు సకాలంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కువసేపు పనిచేస్తున్నప్పటికీ కూడా పని కాని కారణంగా విసుగు కోపం చిరాకులతో అసహనంతో ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలను చేసినటువంటి కారణంగా శారీరకమైనటువంటి సత్తువ లేనితనంతో ఉండొచ్చు. యువకులు సరైనటువంటి ప్రదేశాలకి చేయవలసిన దరఖాస్తులన్నింటినీ చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. షష్ఠి మంగళవారం సందర్భంగా ధనురాశి వారు నందివర్ధనాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అర్చించినట్లయితే సంతానానికి సరైన చోట విద్యా అవకాశం లభించే అవకాశం ఉంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు గట్టి పట్టుదల భావంతో గోచరిస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఎలాగైనా సరే మంచి వ్యాపారాన్ని చేయాలి, పోటీదారుల పోటీని తట్టుకునేందుకు నిలబడాలి అనే ఊహతో ఉంటారు. దాదాపుగా వ్యాపారాన్ని బాగా చేయగలుగుతారు. ఉద్యోగులు ఇతరులతో ఏ విధమైనటువంటి వివాదాలు లేకుండా ఉండేలా తమదైనటువంటి శైలిలో పని పూర్తి చేసుకుంటూ ఉంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పూర్తిగా తమ పనిని ముగించుకోగలుగుతారు. అయితే ప్రయాణాల్లో మాత్రం శారీరకమైనటువంటి అలసటని పొందక తప్పదు. యువకులు చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని పాటిస్తారు. అయితే తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావనకి గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. షష్ఠి మంగళవారం సందర్భంగా మకర రాశి వారు కనకాంబరాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అర్చించినట్లయితే కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి నిరుత్సాహ స్థితితో ఉంటారు మహిళలు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఏం జరుగుతుందో అని తెలియనటువంటి మానసికమైన దిగులుతో కనిపిస్తారు. ఉద్యోగులు ఏవైనా పొరపాట్లని చేసి ఉన్నామేమో అనేటువంటి మానసిక అసంతృప్తితో భయభావంతో ఉంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సంపూర్ణంగా పనిని ముగించినప్పటికీ కూడా సరైనటువంటి తీరులో పనిచేసినది లేనిది అనుమానాస్పదమైనటువంటి దృష్టితో ఉంటూ కనిపిస్తారు. యువకులు విద్యా ప్రమాణాలని పాటించినప్పటికీ కూడా ఫలితాలు తక్కువగా రావడానికి కారణమేమిటో ఆ విశ్లేషణతో సతమతమవుతూ ఉండొచ్చు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. షష్ఠి మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు మందారాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించినట్లయితే తరచు కలిగే విఘ్నాలు తొలగిపోయే అవకాశం ఉంది.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో సంపూర్ణమైన సంతృప్త భావం గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారు సజావుగా తమ వ్యాపారాన్ని వృత్తిని కొనసాగించుకోగలుగుతారు. ఉద్యోగులు ఏ విధమైనటువంటి అసంతృప్తి లేకుండా ఉన్నదానితో సంతృప్తి పడుతూ ఉండేటువంటి ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఉన్నత పదవి కావాలని కానీ అలాగే వేతన ఆధిక్యం కావాలని కానీ ఏ విధమైన ఆలోచనలతో ఉండరు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు విస్తరింపచేయాలి పరిశ్రమలనే అభిప్రాయంతో మరో సంస్థని కూడా తీసుకుందామనే ఊహని దాదాపుగా విరమించుకుంటారు. యువకులు విద్యా ప్రమాణాలని పాటించినప్పటికీ కూడా చేస్తున్నటువంటి ఉద్యోగం సక్రమంగా లేదనే మానసికమైన దిగులుతో కనిపిస్తారు. తప్పక మంచి ఉద్యోగం వస్తుందనే ధైర్యంతో కూడా ఉంటారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. షష్ఠి మంగళవారం సందర్భంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంపెంగలతో అర్చించినట్లయితే రుణబాధలు క్రమంగా తొలగే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధనకి సరైనటువంటి తిథి షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇష్టపడేటటువంటి వారం మంగళవారం. షష్ఠి మంగళవారం కలిసినటువంటి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ విధమైనటువంటి నియమాలని పాటిస్తూ ఆరాధించాలో ఆ విశేషాలని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యుడు గొప్ప జ్ఞాన ప్రదాత, కుటుంబానికి ఆరోగ్య ప్రదాత కూడా, సంతానానికి ఆయుష్య రక్షణకర్త, కుటుంబ సభ్యులకి ఎలాంటి ప్రమాదాలు కలగకుండా కాపాడగలిగిన గొప్ప శక్తి స్వరూపుడు. షష్ఠితో కూడిన మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి అర్చన స్మరణ విశేష ఫలితాన్ని ఇస్తుంది. షష్ఠితో కూడిన మంగళవారం అత్యంత ప్రశస్తమైందని వరాహ పురాణం వివరించింది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య అవతార ఆవిర్భావాన్ని చదవాలి లేదా వినాలి. సుబ్రహ్మణ్య స్వామి అవతారం ఎంతో విశేషమైనది. సకల దేవతల ఆకాంక్షల మేరకి సుబ్రహ్మణ్యుడు సాకారమై నమ్మి కొలిచిన భక్తుల్ని సంరక్షిస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈరోజు ఎర్ర కుంకుమ ఎర్ర పుష్పాలతో అష్టోత్తర శతనామ సహితంగా ఆరాధించడం వల్ల రుణబాధలు తొలగుతాయి, ఆరోగ్యం తప్పక మెరుగుపడుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి మనం పాటించేటువంటి విధి విధానాల్లో ముఖ్యంగా ఇంటి తలుపుల యొక్క విషయంలో కూడా పాటించాలి. ఇంటి తలుపులు పెట్టగానే సరిపోదు, ఆ తలుపులు వేసేటప్పుడు తీసేటప్పుడు కిర్రుమనేటువంటి శబ్దం రాకూడదు. అలాగే కిటికీలు వేసేటప్పుడు తీసేటప్పుడు కూడాను శబ్దము అనేటువంటిది రాకుండా ఉండాలి. సింహద్వారం తలుపు గనక వేసి మూసేటప్పుడు అత్యధికంగా గనక ధ్వని వచ్చినట్లయితే ఆ ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంటికి సింహద్వారం యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఇంటి గోడలు కూడాను వెలసిపోయినట్టుగా ఉండకూడదండి. గోడలకు వెలసిపోయినట్టుగా ఉంటే కళ తప్పినట్టుగా ఉంటుంది గృహం. కళ తప్పిన ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు తెలియని ఆవేదన వస్తుంది. అందుకని ఎప్పుడూ కూడాను ముందు భాగాన ఉన్నటువంటి గోడలు కళావిహీనంగా లేకుండా జాగరూకత వహించాలి. తరచూ వాటికి కావలసినటువంటి విధి విధానాన్ని పాటించాలి. అంటే రంగులు వేయించడం, సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఆ యొక్క వీధి బయట ఉన్నటువంటి ఆ కాంపౌండ్ వాల్ అందంగా ఉండేటట్టుగా కూడా అమర్చుకోవటం చాలా విశేషదాయకంగా లక్ష్మీ కళగా కూడా చెప్పాల్సి వస్తుంది. సింకులో స్త్రీలు ఎప్పుడూ కూడాను వాడినటువంటి తినుబండారాలకు సంబంధించినటువంటి గిన్నెలు అలాగే ఉంచి నిద్రించరాదు. రాత్రి సమయంలో వాటిని పరిశుభ్రం చేసిన తర్వాతనే
ఆ సింక్ కూడాను చక్కగా పరిశుభ్రంగా ఉన్న తర్వాతనే మీరు నిద్రకు ఉపక్రమించాలి తప్ప రేపొద్దున చూసుకోవచ్చులే అని చెప్పేసి మొత్తం గిన్నెలన్నీ కూడాను దాంట్లో పడేసి మీరు గనక ఈ విధి విధానాన్ని అవలంబించినట్టయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అంటోంది శాస్త్రం. అలాగే గ్యాస్ స్టవ్ ఎప్పుడూ కూడాను వంట చేసిన తర్వాత రాత్రి సమయంలో అయినా సరే దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అగ్నిదేవుని వినియోగించేటువంటి విధి విధానంలో పరిశుభ్రత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. లక్ష్మీ కటాక్షాన్ని సాధించడానికి గ్యాస్ స్టవ్ మీద ఎప్పుడూ కూడాను ఖాళీ గిన్నెలు మాత్రం ఉంచొద్దు. ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి విధి విధానాలుగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. మీ ఇంట్లో శ్రీచక్రం ఉందా అండి? ఆ శ్రీచక్రం గనక ఉన్నట్లయితే నిత్యం కనుక ధూపదీప నైవేద్యాలు అనేటువంటివి ఆచరించాలి. శ్రీచక్రాన్ని పెట్టుకొని పూజించవచ్చు, తప్పులేదు. కానీ నిత్యం కూడాను దానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని తూచా తప్పకుండా పాటించాలి. అలా గనక పాటించకపోయినట్లయితే శక్తి స్వరూప తత్వంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క ప్రభావాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించవలసి ఉంటుంది. శుభ ఫలితాలు కలగటానికి శ్రీచక్రం ఉన్నటువంటి ఇంట్లో నిత్యం కూడాను ధూప దీప నైవేద్యాలు అనేటువంటివి జరిగి తీరాల్సిందే. అలా కాకుండా శ్రీచక్ర చిత్రపటాన్ని మీరు గోడకు తగిలించి రోజు ఒక పువ్వు పెట్టేటువంటి విధి విధానాన్ని ఆచరించుకోవటంలోనూ తప్పులేదు. మేరువు వేరు, చిత్రపటము వేరు. శ్రీచక్రం మేరువును పెట్టి పూజ చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ విధి విధానాలు పాటించాల్సిందే. అలాగే సహజసిద్ధంగా మానవ జీవితంలో అనేక ప్రభావాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దానిలో కాలసర్పదోషము కూడాను ఒక విధి విధానమే. ఇలా కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇంటిలో కనుక ఉన్నట్లయితే పంచమి తిథి నాడు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోయండి. అంతేకాకుండా సర్పసూక్తము అనేటువంటిది పఠించటం వలన కూడాను షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవటం వల్లను ఈ యొక్క కాలసర్పదోష ప్రభావం నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది సుమా. ఈరోజు షష్ఠీ తిథి కాబట్టి ఈ షష్ఠీ తిథిని పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవచ్చు. కాలసర్పదోష ప్రభావం నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య ఆరాధన, పుట్టలో పాలు పోయటం, పుట్ట మన్ను తీసుకుని వచ్చి ఇంటి యొక్క సింహద్వారానికి అటు ఇటు కూడాను అమర్చి ఒక చుక్క ఆవు పాలు ఆ యొక్క పుట్ట మన్నుపై చిలకరించటం. ఇలా గనక చేసినట్లయితే కాలసర్పదోష ప్రభావతత్వం నుంచి బయల్పడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటుంది శాస్త్రం. అలాగే రుణగ్రస్త విమోచనకు కూడాను ఇది సహకరిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రోవలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. పౌష్యమాసం శుక్లపక్షం షష్ఠీ తిథి, నక్షత్రం ఉత్తరాభాద్ర, మంగళవారం. ఈరోజు పూజ సంబంధమైనటువంటి వారం మంగళవారము. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజున అమృత యోగాదులేవి కూడా మనకు లేవు.
పుష్యమాసం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా దేవతా ఆరాధనకు విశేషమైన మాసం కాబట్టి ఈ మంగళవారము షష్ఠీ తిథి ఈ రెండు మనకు కలిసి వచ్చాయి కాబట్టి షష్ఠీ తిథి మంగళవారం నాడు వస్తే దేవీ భాగవతం చాలా గొప్ప అంశాన్ని మనకు మనవి చేసింది. ఎవరైతే గర్భమును ధరించి ఉన్నారో గర్భవతులు, గర్భవతి స్త్రీలు సుఖ ప్రసవాన్ని కలిగించటానికి, సుఖప్రసవం కలగటానికి పరమేశ్వరి కాపాడాలి అన్న కాంక్షతో ఈ రోజు నుండి షష్ఠీ దేవతా స్తోత్ర పారాయణము ఆరంభం చేయటం చాలా విశేషం. అలాగే వివాహం కానటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు నుండి మంగళ చండికా స్తోత్ర పారాయణం ఆరంభం చేయటం చాలా మంచిది. అది మధ్యాహ్నమైనా పర్వాలేదు, లేదు సాయంత్రమైనా పర్వాలేదు, కానీ ఈ మంగళ చండికా స్తోత్ర పారాయణము మగవారు చేయటం వల్ల ఉత్తమోత్తమురాలైనటువంటి సుగుణావతి అయినటువంటి మంచి లక్షణములు కలిగినటువంటి అమ్మాయి మీకు భార్యగా లభిస్తుంది అని దేవీ భాగవత పురాణం చెబుతోంది. కాబట్టి అట్టి సాధనను ఆరంభం చెయ్యటానికి ఈరోజు షష్ఠీ తిథి మంగళవారము కావటం అనేటువంటిది చాలా యోగదాయకము. కాబట్టి అమ్మవారైనటువంటి మంగళ చండికా దేవత ఉపాసనను ఆరంభం చేసి వివాహ సిద్ధిని పొందాల్సిందిగా కోరుతూ స్వస్తి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అన్న అంశానికి స్వాగతం. విజయం కలగాలి, కుజగ్రహ అనుకూలత కావాలి. మంగళవారం నాడు కుజగ్రహ అనుకూలత పొందే నిమిత్తమై రాహుకాలంలో దీపారాధన చేయాలి అంటారు ప్రాచీనులు. మంగళవారం నాడు 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉండే 90 నిమిషాల కాలానికే రాహుకాలం అని పేరు. కుజగ్రహ సంబంధ దోషం ఏమిటి, కాలానికి రాహుకాలం అని పిలవడం ఏమిటి, సంబంధం ఏమిటా అనే ప్రశ్న మనం వేసుకుంటే ఈ రెండింటికి కూడా కుజుడికి కూడా సంబంధం ఉంది, శనికి కూడా సంబంధం ఉంది అంటుంది జ్యోతిర్విజ్ఞానం. రాహువు కేతువు ఒకే దేహ స్వరూపం. పురాణ కథనాన్ని అనుసరించి శ్రీమన్నారాయణమూర్తి చక్ర ప్రయోగంతో రాక్షస స్వరూపం 2గా విభజింపబడింది. ఒకరికి దేహం ఉండదు, మరి ఒకరికి తల ఉండదు. ఒకరు అహంకారంతో ప్రవర్తిస్తారు రాహువు, ఒకరు వివేకంతో, జ్ఞానంతో, వేదాంతంతో, అంతా అశాశ్వతం అన్న నిర్వేద భావంతో తల వంచుకున్నట్లుగా ప్రవర్తిస్తారు కేతు సంబంధ జాతకులు. ఈ ఇరువురికి కుజ శనుల సంబంధం కూడా ఉంది. కుజ సంబంధంగా ఉంటే జీవితంలో విజయం పొందగలుగుతారు. శనివత్ రాహు కుజవత్ కేతు అనే ఒక వాక్యం జ్యోతిర్విజ్ఞానంలో ఉంది. రాహుకాలంలో కుజదోషం తొలగించుకునే నిమిత్తమై దీపారాధన చేస్తే వివాహపరమైన చిక్కులు తొలగిపోతాయి అని మనకు పరిష్కార మార్గం సనాతన ధర్మం ఇలా సూచిస్తుంది. ఈ రోజంతా కూడా వివాహం ఆలస్యం అవుతున్నది అనేటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చెయ్యాలి. ఉపవాసం అంటే బియ్యంతో చేసిన పదార్థాలు స్వీకరించకూడదు. బియ్యం చంద్రులకు సంబంధించినటువంటి దినుసు. చంద్రుడు మనఃకారకుడు. కుజ చంద్రుల సంయోగం ఎంత విజయాన్ని ఇస్తుందో, చంద్రుని విడిచిపెట్టినటువంటి ఈ కుజుడు రాహువును అంత నియంత్రిస్తాడు. కనుక వివాహపరమైన చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి, రాహు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, శని సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, విజయం లభిస్తుంది, వివాహం ఆలస్యం కావడం అన్న దోషం తొలగిపోతుంది. అందుకోసమే ప్రత్యేకంగా రాహుకాలం అనబడేటటువంటి 3 నుంచి 4:30 వరకు ఉండేటటువంటి 90 నిమిషాల సమయంలో బియ్యం పిండితో చేసినటువంటి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించి స్తోత్ర పాఠాదులు శనికి సంబంధమైనవి చేయడం. కుజశనుల కలయిక, రాహుకేతువుల కలయిక, ఈ 4ంటిని మనం ఒక్క దృష్టితో పరిశీలన చేస్తే రాహువు కేతువు పరస్పరం ఇద్దరు ఎప్పుడు కూడా 180 డిగ్రీల దూరంలో ఉంటారు. అలాగే ఈ ఇరువురి పైన కుజుడి దృష్టి కలిసిన, కుజ సంబంధం ఏర్పడిన వివాహ దోషం అవుతుంది. దీనికే
రాహుదోషం, పితృదోషం అనేక పేర్లతో, కుజదోషం అన్న పేరుతో కూడా చెబుతూ ఉంటారు. సామాన్యంగా కుజగ్రహం జాతక చక్రంలో ఏ భావంలో ఉన్నా ఆ భావానికి సంబంధించిన కొన్ని దోషాలను మనకు కలిగిస్తూ ఉంటాడు. ధన వ్యయే చ పాతాళే చామిత్రే అష్టమే కుజే శ్రీనాం భర్తృ వినాశాయ పుంసాం భార్యాం వినశ్యతి అనే ఒక ప్రసిద్ధమైన శ్లోకాన్ని అనేక జ్యోతిర్విజ్ఞానవేత్తలు, పండితులు చెబుతూ ఉంటారు. కానీ ఈ శ్లోకం ఏ గ్రంథంలోనిదో ఇంతవరకు పరిశోధింపబడలేదు. కుజుడు ద్వితీయం అంటే రెండవ ఇల్లు, దీనికే ధనము అని పేరు. జాతక చక్రములో లగ్నము నుంచి రెండవ ఇల్లు, నాలుగవ ఇల్లు, ఏడవ ఇల్లు, ఎనిమిదవ ఇల్లు, 12వ ఇల్లు ఇలా ఎక్కడ ఉన్నా కూడా దోషి. లగ్నము నుంచి కానీ రాశి నుంచి కానీ ఇవన్నీ కూడా జ్యోతిషపరమైనటువంటి సాంకేతిక పదాలు. సామాన్యులమైన మనమంతా కూడా ఆలోచించి తెలుసుకోవలసింది, పరిష్కార మార్గం అన్వేషించవలసింది ఏమిటి అంటే కుజగ్రహ పరిష్కారాలు ఎలా ఉంటాయి, ఏం చేస్తే వివాహం ఆలస్యం కావడం అన్న దోషం తొలగిపోతుంది. దానికి సమాధానంగా బెల్లం దానం ఇవ్వడం, కందిపప్పు దానం ఇవ్వడం, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం ఇవ్వడం, శివాలయంలో ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేకం ఏర్పాటు చేయడం, తేనె దానం ఇవ్వడం అనే 5 పరిష్కార మార్గాలుగా చెబుతుంది పరిష్కార సంప్రదాయ విధానం. ఇది పరిష్కారం. జపం చేసినా, దానం చేసినా, ఉపవాస వ్రతాన్ని పాటించినా, హోమం చేసినా, ఏ విధంగా చూసినా పరిష్కారాలన్నీ కూడా సమస్యను దూరం చేసేవిగానే ఉండాలి. మనకు లాభం కలిగించాలి, సమాజానికి శ్రేయస్సు కలిగించేవిగా ఉండాలి. అప్పుడే మనం విజయం పొందగలిగిన వాళ్ళం అవుతాం. చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా అప్పుడే మనల్ని విజయోస్తు అని ఆశీర్వదిస్తారు. కుజగ్రహ సంబంధంగా వచ్చేటటువంటి ఇబ్బందులలో రక్త ప్రసార వేగంలో అసమతౌల్యత చోటు చేసుకోవడం, గుండె తీవ్రత పెరగడం, అందునిమిత్తమే పాటించవలసిన పరిహారాలేమిటి, ఏం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది అనే విషయాలను రేపటి శుభమస్తు కార్యక్రమం విజయోస్తు అనే మన అంశంలో తెలుసుకుందాం. కుజగ్రహం తీవ్రమైనదే కాదు, మేలు కలిగించేది కూడా. అందరికీ కుజగ్రహ అనుకూలతలు లభించాలి. అందరూ చక్కటి మాట శుద్ధి కలిగి వాక్చాతుర్యంతో ప్రవర్తించాలి, దైవానుగ్రహంతో ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు. వినరో భాగ్యము విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, వెనుబలమిదేవో విష్ణు కథా. నేను మా ఇంట్లో ఎవరున్నారు అని అడిగారు అనుకోండి, నేను నా భార్య ఉంటాం, నా కొడుకు నా కూతురు, ఇప్పుడు అల్లుడు కోడలు, ఏదో మనవలు ఉన్నాం. ఎంతసేపు ఆలోచించినా నేను సంపాదించి ఎవరి కొరకు దాచాలి అంటే నా కొడుకు కోసం, నా కోడల కోసం, నా కూతురు కోసం, అల్లుడు కోసం, నా భార్య కోసం, నా మనవల కోసం. ఏది చేస్తున్నా ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు. కానీ జీవుడు ఒకడు ఉన్నాడు, వాడు ఈ లోపల ఉన్నాడు. వాడు ఎప్పుడూ ఇందులో ఉండడు. ఈ శరీరంలో కూడా ఇంకో 20 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకో 15 ఏళ్ళు ఉండొచ్చు. ఆ తర్వాత ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళిపోతాడని ఏమిటి నమ్మకం? మళ్ళీ ఇంకో శరీరంలోకి వెడతాడు. ఆ శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ఏ శరీరం అయినా దానికో బాధ ఉంటుంది, దానికి ఆకలి ఉంటుంది, దానికి దప్పిక ఉంటుంది, దానికో భార్య ఉంటుంది, దానికి బిడ్డలు ఉంటారు. అప్పుడు ఆ భార్యని పోషించాలా, ఆ బిడ్డల్ని పోషించాలా, అప్పుడు తను సుఖపడాలా? తను సుఖపడడానికి, తన వారిని సుఖపెట్టడానికి పుణ్యము లేనిదే ఈశ్వరుడు ఎలా ఇస్తాడు? పుణ్యం చేసిన మంచి పని ఒకటి ఉంటే దాన్ని అడ్డు పెట్టి ఏమైనా ఇస్తాడు. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. ఎందుకొరకు చేశారు అంటే మనుష్య జాతి కోసం చేశారు. ఆయన పేద బ్రాహ్మణి, ఇంట్లో ఉసిరికాయ తప్ప ఏమీ లేదు. శంకర భగవత్పాదులు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. వెయ్యడానికి ఏమీ లేదు. ఆవిడ దరిద్రం చూసి బాధ వేసి శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. ఆవిడంది, ఈవిడ గత జన్మలలో ఇలా పెట్టింది లేదు, ఎలా ఇమ్మంటావు? ఇంత పుణ్యం ఉంటే నువ్వు అడిగినందుకు ఇద్దును, లేదంది ఆవిడ. శంకరులు అన్నారు, అమ్మ నా చేతిలో ఉసిరికాయ వేసింది, ఇది అడ్డు పెట్టి ఇవ్వలేవా
నీ అనుగ్రహంతో నీ కడగంటి చూపుతో ఆమె దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ. నీ అనుగ్రహంతో నీ కడగంటి చూపుతో ఆమె గత జన్మలలో ఏమీ చెయ్యలేదనేటటువంటి పాపాన్ని పోగొట్టి అనుగ్రహించలేవా? శంకరులు స్తోత్రం చేస్తే అమ్మవారు కనకధార కురిపించింది. అంటే ఇలా పెట్టనిది లేనినాడు ఎక్కడ నుంచి వస్తుంది వచ్చే జన్మలో? ఈ జీవుడు ఎప్పుడూ ఇందులో ఉండడుగా. ఒక ఆయన కొంచెం కఠినంగా ఉన్న ఒక గొప్ప మాట అన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి బూర్లు ఉండే మూకుడుకున్నటువంటి ఆయుర్దాయం ఇంటి యజమానికి ఉండదు. ఒక్కొక్క మూకుడు 3 తరాలు 4 తరాలు ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని శరీరం విడిచిపెట్టినప్పుడల్లా ఆయన తద్దినానికి ఎందులో గారులు వండుతూ ఉంటారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ మూకుడు అలాగే ఉంది. మూకుడుకున్న ఆయుర్దాయం నీకు లేదు. కానీ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిన తర్వాత మరి అక్కడ కూడా దుఃఖం ఉందిగా. అప్పుడు సుఖపడాలంటే పుణ్యం లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? మరి నీ జీవుడిని నువ్వు లెక్క పెట్టుకోకపోతే రేపు పొద్దున్న ఎవరు చేస్తారు ఉపకారం? నువ్వు చేసుకోలేదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు ఏమిటో చేస్తాడని ఎందుకు అనవసరంగా ఆశ పెట్టుకుంటావు? ఎందుకు వాడిని నిందిస్తావు? నీ ఓపిక ఉండగా నువ్వేం చేసావు? రోజులో కనీసం 1 పావు గంట కేటాయించుకుని ఒక దేవాలయానికి ప్రదక్షిణం చేశావా? ఎప్పుడైనా నెలకొక్కసారి ఈశ్వరుడి వాహనం పట్టుకుంటానని పట్టుకున్నావా? నీకున్న దాంట్లో ప్రియమార ఎవరికైనా ఎప్పుడైనా కడుపు పట్టెడు అన్నం పెట్టావా? ఎవరికైనా పరమ సంతోషంగా కాస్త మజ్జిగ ఇచ్చావా? ఎప్పుడైనా పరమ భక్తితో పరమ గౌరవంతో నీ ఇంటికి పెద్దల్ని ఆహ్వానించి అతిథుల యొక్క సేవ ఎప్పుడైనా చేశావా? ఇది ఏది ఉందో అది వస్తుంది జీవుడితో. సంపాదించింది ఏది ఉందో అది ఇక్కడ ఉండిపోతుంది వారసులకి. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞానైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఎక్కడ వరకు వస్తారు ఎవరు మాత్రం? భార్య సంసారమునకు మూలం. ఆమెయే గుమ్మం దాటి రాదు శరీరం వెళ్ళిపోయాక. ఆవిడ కూడా దుఃఖమహంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండ, ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా. ఏడుస్తున్న భార్య కానీ అయ్యో మా నాన్నగారు అని బాధపడిన కొడుకు కూతురు కానీ వచ్చేస్తారా శరీరం విడిచిపెట్టి? చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. నువ్వు చేసింది ఏదుందో అదొక్కటే తగిలించుకుని వెళ్ళిపోతావు. మరి ఏది జీవుడి కొరకు అని ఎందుకు ఆలోచించుకోవు? నీ జీవుడి కోసము అన్న కనీస స్వార్థం లేకపోతే ఎలా? ఉద్ధరేణ ఆత్మనాత్మానమ్మంటాడు గీతాచార్యుడు. ఎవడు ఉద్ధరిస్తాడరా? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఓ మంచి పని చేయకుండా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలొందు వారలై ఎంతసేపు సంపాదించడం. సంపాదించవద్దు అని శాస్త్రాలు చెప్పలేదు. మీరు చాలా నేను అన్న మాటని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. సంపాదించకుండా కూర్చోండి అని శాస్త్రం చెప్పదు. అసలు అలా చెప్తే దోషం. సంపాదించండి అని చెప్పింది శాస్త్రం. మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః అంది. ఒక వయసు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించకపోతే అమ్మ కూడా నిందిస్తుంది. ఏమిట్రా రూపాయి సంపాదన లేదంట. తండ్రి సంతోషించడు, అభినందించడు. అక్కడికి వచ్చావురా, నా రెక్కలు బడలే వేళటికి నాన్నగారు నేనున్నానండి, మీకెందుకు నాన్నగారు అని నాకు చెయ్యి సాయం అందించడానికి నువ్వు తయారు కాలేదురా అంటాడు. అన్నలు మేము సంపాదిస్తే మాతో పాటు తినడమే కానీ ఓ రూపాయి సంపాదించడం రాదంటారు. సేవకుడు ఎదురు రాడు, ₹1 ఇవ్వలేడు కానీ ఆ వాళ్ళు డబ్బిస్తే వీడి సేవ చేయించుకుంటాడంటారు. ఆఖరికి కొడుకు ప్రియమార ఎదురొచ్చి తండ్రి కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వడు. కాంతాపినాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు. ఎంతో ప్రేమ కలిగిన స్నేహితుడు కూడా ఏమంటే బాగున్నారా అనడు. ఎందుకని అంటే అలా అంటే అస్తమానం డబ్బు అడుగుతాడని పక్క సందులోంచి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ మాట నేను చెప్పట్లేదు, శాస్త్రంలో చెప్పిన మాట.
కాబట్టి అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆ కనీసం బాగున్నావా అని చెయ్యి కూడా ఊపడు. ఆయన ఏం తప్పు మనిషి కాడు, చాలా మంచివాడు, స్నేహితుడు. కానీ ఇంకా ఎప్పుడూ ఒక్క రూపాయి సంపాదించకుండా అతను సంపాదిస్తుంటే అతని దగ్గర డబ్బు అడుగుతుంటే ఇతను మాత్రం ఎంతకాలం ఓర్చగలుగుతాడు? అందుకని కనపడితే అభినందించడు. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. కాబట్టి ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు, కానీ నీతి వదిలి సంపాదించకు, ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించకు. ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. జీవుడి గురించి ఆలోచించు. నీ జీవుడి గురించి నువ్వే ఆలోచించకపోతే నీ జీవుణ్ణి ఎవరో ఎలా ఉద్ధరిస్తారు? కాబట్టి నారదుడు అన్నాడు, అసలు తన గురించి ఆలోచించేవాడు, తను తరించడం అన్న మాట గురించి ఆలోచించేవాడు లేడు కలియుగంలో. ఎంతసేపు భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలొందువారలై, డబ్బు సంపాదించాలి, డబ్బు దాచాలి, భోగస్థానాలు పెంచుకోవాలి. ఎంతకాలం ఉంటాయి? తను విడిచిపెడతాడు, కానీ చేసిన కర్మ వెంట వచ్చేస్తుంది. పుణ్యం లేదు, పాపం వచ్చింది, మళ్ళీ కొన్ని లక్షల జన్మలు పెరుగుతాయి. నాన్నగారు, అసలు మనుష్య జన్మ యొక్క వైభవాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు లేడు కలియుగంలో. ఇది పెద్ద ఇబ్బంది. కలి యొక్క ఉద్ధతికి అందరూ పడిపోతున్నారు. ఎవరు చూసినా తత్కాలమునందు ఆ భోగం అనుభవిస్తే చాలు. అది ధర్మంతో ముడిపడిందా పడలేదా, తర్వాత ఎంత కట్టి కుడుపుతుంది ఆలోచించలేకపోతున్నారు. నాన్నగారు, ఎవరు కాపాడతారని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు చెప్పాడు, బెంగ పెట్టుకోకురా, కాపాడడానికి మహానుభావుడు పరబ్రహ్మము శ్రీమన్నారాయణుడు కదులుతాడు. కదిలి భూమండలం మీదకి వెడతాడు. వెళ్ళి ఆయన శ్రీవేంకటేశ్వరుడు అన్న పేరుతో నిలబడతాడు. అందుకే ఆ నారాయణమూర్తి కదిలి వచ్చి పరమకారుణ్యంతో కలియుగంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడ్డాడు. ఆ నిలబడడం దేనికోసము అంటే రాక్షస సంహారం చేయడం కోసం కాదు. కలిబాధ చేత పాపములు చేసేటటువంటి ప్రజలను ఆ కలి బాధ నుంచి వినిర్ముక్తులను చేసి మళ్ళీ ఇటువంటి పాపం నేను చెయ్యకూడదనేటటువంటి స్పృహని కల్పించడం కోసమని నిలబడ్డాడు.